హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. ఈ వీడియోలో మనము వరల్డ్ పాపులేషన్ గురించి తెలుసుకుంటున్నాం. మన ప్రపంచం మొత్తంలో పాపులేషన్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, అండ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత, అండ్ అలాగే పాపులేషన్ గ్రోత్ చార్ట్ కూడా ఒకసారి ఈ చాప్టర్లో మనం చూసుకుందాం. అండ్ దీనికన్నా ముందు మీరేం చేస్తారంటే, నేను మన యూట్యూబ్ ఛానల్లోనే సెన్సస్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. జస్ట్ అది ఒక 12 మినిట్స్ వీడియో. అది ఈ చాప్టర్కి లింక్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడాల్సిందే. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అంటే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సెన్సస్ అంటే ఏంటి, అసలు సెన్సస్ రిపోర్ట్ మనకి ఎవరు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు అని చెప్పేసి ఆ వీడియో చేయడం జరిగింది. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వీడియో ఖచ్చితంగా ఒకసారి చూడండి మీరు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ద పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ ఇట్స్ రియల్ వెల్త్ అంటున్నారు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక ల్యాప్టాప్లో కానీ ఒక స్మార్ట్ ఫోన్లో కానీ చూస్తూ ఉండొచ్చు. సో ఈ ల్యాప్టాప్ అండ్ స్మార్ట్ ఫోన్ ఎవరు తయారు చేశారు? హ్యూమన్స్, మనమే తయారు చేసుకున్నాం. అండ్ మీరు ఒక ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ కూర్చున్నారంటే అది కూడా మనమే తయారు చేసుకున్నాం. అండ్ దానికి ఎలక్ట్రిసిటీ ఎలా సప్లై అవుతుంది? మనకున్న రీసోర్సెస్, అంటే మనకున్న బొగ్గుని తీసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ. సో ఈ విధంగా మన యొక్క ఐడియాస్తో మన చుట్టుపక్కల ఉన్న రీసోర్సెస్ని మనం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని మనము నివసిస్తున్నాం. సో ఒక కంట్రీ బాగుపడుతుంది అంటే, ఒక కంట్రీ డెవలప్ అవుతుంది అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దాంట్లో ఉన్న జనాల్ని బట్టి, అంటే ఆ పాపులేషన్ బట్టి, వర్కింగ్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ చాప్టర్ మనం ఎందుకు చదువుకోవాలి అంటే, ఈ చాప్టర్లో నుంచి కూడా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన ఈ చాప్టర్ నుంచి మనకి సెక్స్ రేషియో గురించి అడగచ్చు, టోటల్ ఇండియా యొక్క సెక్స్ రేషియో, లేకపోతే సపరేట్ స్టేట్స్ యొక్క సెక్స్ రేషియో అడగచ్చు, లేదా చైల్డ్ సెక్స్ రేషియో అడగచ్చు. అండ్ అలాగే మనకి లిటరసీ రేట్ అంటే ఏంటని అడగచ్చు. సో ఇవన్నీ మనకి ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ చాప్టర్ కన్నా వెళ్ళే ముందు మనకి హ్యూమన్ పాపులేషన్ గురించి చదివే అధ్యాయాన్ని ఏమంటారు అంటే, ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఏమంటారంటే డెమోగ్రఫీ అంటారు. ఓకే, సో మన కంట్రీలో ఉన్న రీసోర్సెస్ని అండ్ మన కంట్రీలో ఉన్న పాలసీస్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే, కంట్రీలో నివసిస్తున్న పీపులే డిసైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే అల్టిమేట్లీ ఎ కంట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ పీపుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యాస్పిరెంట్స్గా మనకి ఏం తెలిసి ఉండాలి అంటే, ఒక కంట్రీలో మెన్ పాపులేషన్ ఎంత, విమెన్ పాపులేషన్ ఎంత, అండ్ కంట్రీ యొక్క బర్త్ రేట్ ఎంత, డెత్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా యాస్పిరెంట్స్గా మనకి తెలిసి ఉండాలన్నమాట. మామూలుగా బయట పనిచేసే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ ఎంతమంది చదువుకుంటున్నారు అంటే లిటరసీ రేట్ ఎంత, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, చైల్డ్ లేబర్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో పాపులేషన్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, 21st సెంచరీ స్టార్టింగ్లో మన పాపులేషన్ చూసుకున్నట్లయితే 6 బిలియన్ ఉంది. ఇప్పుడు దరిదాపుగా 8 బిలియన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ మనకి ఏషియా గురించి చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జార్జ్ బి క్రెసీ అనే అతను ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఏషియా హ్యాస్ మెనీ ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ ఫ్యూ అండ్ ఫ్యూ ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ వెరీ మెనీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏషియాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ జనాలు చాలా తక్కువగా ఉంటారని చెప్పి అంటున్నారు. అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. అండ్ చాలా కొద్ది ప్లేసెస్ ఉన్నాయి, ఆ కొద్ది ప్లేసెస్లో జనాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు దానికి కారణం ఏంటి అని చెప్పేసి మనకు ఒకసారి ఈ చాప్టర్లో తెలుస్తుంది. సో అసలు పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మన వరల్డ్లో అని చెప్పేసి ఒకసారి చూసుకుందాము. అండ్
మెయిన్గా పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ద వే పీపుల్ ఆర్ స్పేస్డ్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే మన ఎర్త్ సర్ఫేస్ మీద జనాలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు, ఏ విధంగా నివసిస్తున్నారు అనే దాన్ని మనము పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అనుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఇది మన ఎర్త్ అనుకోండి, కొంచెం గలీజ్గా గీసాను, ఏం కాదు. దీంట్లో మనం ఒక 4 పార్ట్స్ చేసుకుందాం మన కన్వీనియన్స్ కోసం. సో ఒక్కొక్కటి 25, 25, 25, 25, టోటల్ ఒక 100% అనుకుందాం ల్యాండ్ ఏరియా. దీంట్లో ఒక చిన్న కేక్ ముక్కలాగా ఒకటి కట్ చేసుకుందాము. అంటే ఇది ఒక 10% అనుకుందాం అందాజుగా. సో ఈ 10% ఏరియాలోనే మనము 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ నివసిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో మిగతా 90%లో ఎందుకు నివసించట్లేదు అని చెప్పేసి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సో ఆ ప్లేసెస్ వచ్చేసి మనకి నివసించడానికి, అంటే మనం బ్రతకడానికి అనుకూలంగా లేని ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని డెజర్ట్స్ ఉంటాయి. డెజర్ట్ అంటే మనకి కోల్డ్ డెజర్ట్స్ ఉంటాయి, హాట్ డెజర్ట్స్ ఉంటాయి, అండ్ అలాగే మనకి ఇంకా కొన్ని డిఫికల్ట్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మనం బాగా థిక్ ఫారెస్ట్ కానీ ఇవన్నీ దగ్గర మనం నివసించలేం. కాబట్టి ఓన్లీ 10% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా మీదనే 90% ఆఫ్ ద పాపులేషన్ డిపెండ్ అయి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి టాప్ 10 మోస్ట్ పాపులస్ కంట్రీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పాత సంవత్సరాల ప్రకారం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం చైనా మోస్ట్ పాపులస్ కంట్రీ, తర్వాత మన భారతదేశం, ఇండియా, తర్వాత యుఎస్ఏ, తర్వాత ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్. బట్ ఇక్కడ మనకి నైజీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ 10th పొజిషన్లో ఉంది. బట్ ఇప్పుడు మనం లేటెస్ట్ రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే నైజీరియా వచ్చేసి పాకిస్తాన్ తర్వాత ప్లేస్ ఆక్యుపై చేయడం జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్, దాని తర్వాత రష్యా, అండ్ 10th ప్లేస్లో మెక్సికో ఉంది. అండ్ 2020 ప్రకారం మనం చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు వరల్డోమీటర్ వెబ్సైట్ ప్రకారము చైనా యొక్క పాపులేషన్ 143 crores వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 1.43 బిలియన్కి చైనా పాపులేషన్ వెళ్ళింది. అండ్ ఇండియా చూసుకున్నట్లయితే 1.38 బిలియన్కి వెళ్ళింది అంటున్నారు. అంటే 138 crores చేరింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మీరు ఈ రిపోర్ట్ కాకోకుండా మనకి ఎలాగో 2021 అంటే ఈ సంవత్సరంలో సెన్సస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అండ్ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటివరకు మనం సెన్సస్ ఒకటి చదువుకున్నాం, అండ్ ఇప్పుడు 2021 కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా ఖచ్చితంగా చదువుకోవాల్సిన విషయమే. సో పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? ఇప్పుడు మన పాపులేషన్ అనేది అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. అంటే మన భారతదేశంలో కొంతమంది జనాభా ఉన్నారు, అండ్ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పీపుల్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు అన్ఈవెన్గా. అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది లేదుగా. ఇప్పుడు భారతదేశంలో ఒక 120 crores ఉన్నారంటే యుఎస్ఏలో కూడా 120 crores ఉండాలి అని చెప్పేసి ఎక్కడ రూల్ లేదు కదా. సో జనాలకి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది మనం చాలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్లో, అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఎంతమంది నివసిస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అలా అని చెప్పేసి మనం టేపులు తీసుకొని వెళ్ళి కిలోమీటర్ అట్లా రౌండ్గా మనం స్క్వేర్గా కొలిసి దీంట్లో ఇంతమంది నివసిస్తున్నారు, అండ్ ఇంకొక స్క్వేర్ తీసుకున్నట్లయితే అక్కడ చాలా తక్కువ మంది నివసిస్తున్నారు, మరి మనం ఏ వాల్యూ తీసుకోవాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం తీసుకున్నట్లయితే మనము ల్యాండ్ ఏరియా ఉంది. మన భారతదేశంలోనే డెజర్ట్స్ ఉన్నాయి, థిక్ ఫారెస్ట్ ఉన్నాయి. ఆ ఏరియాలో జనాలు ఎవరో నివసించరు కదా. సో ఇక్కడ యావరేజ్గా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే సగటుగా ఒక స్క్వేర్ ఏరియాని తీసుకున్నట్లయితే, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పేసి మనము క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దీనికి మనకి ముఖ్యంగా ఏమేమి కావాలి? మన భారతదేశం యొక్క పాపులేషన్ అనేది చాలా అవసరం.
దాని తర్వాత మన భారతదేశంలో ఉన్న ఏరియా, టోటల్ ల్యాండ్ ఏరియా ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తే మనకి డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ వస్తుంది. ఇక్కడ మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ తీసుకుందాం. దాంట్లో ఆ కంట్రీ యొక్క పాపులేషన్ వచ్చేసి 1,50,000 ఉందని చెప్పుకుందాం. అండ్ ఆ కంట్రీ యొక్క ఏరియా వచ్చేసి 100 స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2 సున్నాలు, ఇక్కడ ఈ 2 సున్నాలు పోయి మనకి ఆ కంట్రీ యొక్క డెన్సిటీ ఎంత అంటే 1500% పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఆ కంట్రీలో యావరేజ్గా ఒక స్క్వేర్ కిలోమీటర్లో 1500 మంది జనాభా నివసిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో మనకి ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది చూడండి. దాని ప్రకారం మనకి ఒక స్క్వేర్ కిలోమీటర్లో మనకి అంటే ఇక్కడ యావరేజ్గా తీసుకున్నారు కాబట్టి మన భారతదేశం, మన ఇండియాని తీసుకున్నట్లయితే ఇక్కడ మోర్ దెన్ 200 పర్సన్స్ అనేవి మోర్ దెన్ 200 పర్సన్స్ నివసిస్తున్నారు అనమాట. అంటే యావరేజ్గా పర్ స్క్వేర్ కిలోమీటర్. అండ్ అలాగే చైనా కూడా, అండ్ అలాగే ఇండోనేషియా, ఇవన్నీ. బట్ ఇదేంటంటే మనకి పాత టెక్స్ట్ బుక్ ప్రకారం అండ్ కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం మనకి ఏంటంటే కాంటినెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏమి ఇచ్చారంటే 2018 ప్రకారం మనకి వరల్డోమీటర్ సోర్స్ ప్రకారం ఏంటంటే ఏషియాని కంప్లీట్గా మన ఏషియాని కన్సిడర్ చేసుకొని ఏషియా యొక్క యావరేజ్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎంత అంటే 146 పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే సగటుగా ఒక స్క్వేర్ కిలోమీటర్కి మన ఏషియన్ కాంటినెంట్లో 146 మెంబర్స్ నివసిస్తున్నారు అనమాట. అంటే ఈ పాపులేషన్ వచ్చేసి మన ఏషియా యొక్క పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అరౌండ్ 60%. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 59.5%, అంటే 60% వేసుకోండి. 60% ఆఫ్ ద పాపులేషన్ మన ఏషియాలోనే ఉన్నారు. అండ్ ఆఫ్రికా చూసుకున్నట్లయితే మనకి 43% పర్ స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ యూరోప్ తీసుకున్నట్లయితే 34% పర్ స్క్వేర్ కిలోమీటర్. తర్వాత లాటిన్ అమెరికా అండ్ క్యారిబియన్ తీసుకుంటే 32%. నార్త్ అమెరికా తీసుకుంటే 20%. అండ్ ఓషియానియా అంటే మనకి ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ ఫీజీని కలుపుకొని మనకి కేవలం 5% పర్ స్క్వేర్ కిలోమీటరే నివసిస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి డాటెడ్గా ఇచ్చారు చూసారా. ఈ డాట్స్ దగ్గర మనకి లెస్ దాన్ 1% నివసిస్తున్నట్టు మనకి పాత టెక్స్ట్ బుక్ ప్రకారం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఏరియాస్లో డెజర్ట్స్ ఉంటాయి. సో అక్కడ ఎక్కువగా నివసించలేరు జనాలు. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకి పోలార్ రీజన్స్ ఉన్నాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో మనకి అక్కడ ఆర్క్టిక్ సర్కిల్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఏంటి మెయిన్గా బాగా మంచు ఉన్న ప్రదేశాల్లో మనం నివసించగలమా అంటే చాలా తక్కువ మంది నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఏరియాస్లో పాపులేషన్ అనేది మనము చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే డెజర్ట్ ఉన్న ఏరియాస్ కానీ, లేకపోతే ఎక్కువగా రెయిన్ఫాల్ పడే ఏరియాస్ నియర్ ఈక్వేటర్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే అక్కడ స్పార్స్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే చాలా డెన్స్గా ఉండరు, స్పార్స్గా ఉంటారు. అంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా జరగడానికి మెయిన్గా ఏమేమి ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఆ ఏరియాలో ఉన్న భూగోళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ లేని ప్లేస్లో మీరు నివసిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే చూసుకుందాం మన స్వార్థం కోసం. మీరు ఒక అంటే చదువుకోవడానికి ఒక ప్లేస్కి వచ్చారు. ఆ ప్లేస్లో మీకు రెంట్కి ఒక ఇల్లు కావాలి. ఇల్లు వెతకడానికి వెళ్ళారు, అంతా మాట్లాడేశారు. ఓనర్ ఏమన్నారు, బాబు మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది, మరి మీకు ఓకేనా అన్నారు. వామ్మో ఇట్లాంటిది అయితే మాకు కష్టమా, అంటే వాటర్ ఉండాలి మాకు అని చెప్పేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు మీరు అట్లా వెళ్ళిపోయారు? ఎందుకంటే మనకు వాటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకు, మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు వాటర్తో మనకి చాలా పని ఉంటుంది. మార్నింగ్ లేచి మనం పళ్ళు తోముకోవడానికి, నేచర్ కాల్స్ అటెండ్ అవ్వడానికి, స్నానం చేయడానికి, గిన్నెలు, బట్టలు అండ్ తాగడానికి నీళ్ళు, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక హ్యూమన్ లైఫ్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
సో దీని ప్రకారం మనకి వాటర్ ఉన్న ఏరియాస్లో జనాలు చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఉన్న ఏరియాలో చూసుకున్నట్లయితే జనాలు చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఫ్రెష్ వాటరే కదా మనం తాగేది, సాల్ట్ వాటర్ తాగలేము. కాబట్టి ఫ్రెష్ వాటర్ ఉన్న ఏరియాస్ దగ్గర మనకి జనాలు అండ్ అలాగే అక్కడ జంతువులు ఇవన్నీ కూడా ఎక్కువగా నివసిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ల్యాండ్ ఫామ్స్. సో మళ్ళీ మనల్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ మనం ఒక రూమ్ వెతకడానికి వెళ్ళిన తర్వాత ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో పాపులేషన్ అంటే అక్కడ ఇల్లులు ఎక్కువగా ఉన్నాయి, టూలెట్ బోర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆ టౌన్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఒకటే ఒక ఇల్లు ఉంది. మీరు టౌన్లో ఇల్లు తీసుకుంటారా, కొండ మీద ఉన్న ఇల్లు తీసుకుంటారా? ఆబ్వియస్గా టౌన్లో ఉన్న ఇల్లే తీసుకుంటారు. ఎందుకు? కొండ మీద మీరు ఒక్కళ్ళే నివసిస్తారు, అక్కడ మీకు తినడానికి తిండి ఉండవు, షాప్స్ ఉండవు, మీకు అక్కడ ఎవరు కనిపించరు, కొంచెం భయంగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ కాకుండా మనము టౌన్స్లో కానీ చిన్న విలేజెస్లో కానీ అంటే మోస్ట్లీ ప్లెయిన్ ఏరియాస్లో తీసుకుంటాం. ఎక్కడైతే అగ్రికల్చర్ బాగా సపోర్ట్ చేస్తుంది, అక్కడ నుంచి మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో అలాంటి ఏరియాస్లో తీసుకుంటాం. కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ మనకి ఫుడ్ సప్లై ఇవన్నీ లేని హిల్లీ అండ్ మౌంటైన్ ఏరియాస్లో మనము నివసించము. ఓకే, అందుకే మనకి ఇక్కడ ప్లెయిన్ ఏరియాస్ అండ్ కొంచెం జెంటిల్ స్లోప్ ఉన్న ఏరియాస్లో జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. జెంటిల్ స్లోప్ ఏరియాస్లో జనరల్గా ఎక్కువగా క్యాటిల్ పాపులేషన్ ఇవి ఉన్న వాళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే క్యాటిల్ యొక్క గ్రేజింగ్ కోసం వాళ్ళు గడ్డి ఇవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళ క్యాటిల్ కోసం ఎక్కువగా నోమాడ్స్ వీళ్ళందరూ నివసిస్తూ ఉంటారు. సో మెయిన్గా ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ ఏమి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఈ 2 ఉంటే ఆబ్వియస్గా జనాలు కూడా చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఆ ఏరియాస్లో. సో మనం వరల్డ్లో చూసుకుంటే మన గంగా ప్లెయిన్స్, మన భారతదేశంలో ఉన్న గంగా ప్లెయిన్స్ దగ్గర చాలా డెన్స్లీ పాపులేటెడ్ అని చెప్తున్నారు. అండ్ అలాగే మౌంటైన్ రీజియన్స్ చూసుకున్నట్లయితే హిమాలయాస్లో స్కార్స్లీ పాపులేటెడ్ అంటున్నారు, అంటే చాలా తక్కువగా పాపులేట్ అయి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే క్లైమేట్. సో క్లైమేట్ కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా హాట్గా ఉన్న ఏరియాస్ లేదా చాలా కోల్డ్గా ఉన్న ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం డెజర్ట్ చూసుకున్నట్లయితే అంటే ఎడార్లు ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి, కోల్డ్ డెజర్ట్ అండ్ హాట్ డెజర్ట్. సో ఇలాంటి ఏరియాస్లో మనం నివసించడం చాలా కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకున్నాము, మన ఫాదర్ ఒక 2 lakhs ఇచ్చి మనకి, నాన్న నువ్వు మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి ఒక 2 లక్షలు ఇచ్చి నువ్వు వెళ్ళి డెజర్ట్లో కూర్చొని చదువుకో, నిన్నెవరు డిస్టర్బ్ చేయరు అంటే మనకి ఎలా ఉంటుంది? ఆ డెజర్ట్కి వెళ్తాము, ఒకరోజు ఉంటాము, 2 రోజులు బతుకుతాం, కానీ మూడో రోజు నుంచి మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వలేము కాబట్టి. సో అదేవిధంగా మనము కోల్డ్ డెజర్ట్ చూసుకున్నా అంతే ఉంటుంది. లేదా మంచిగా ఇక్కడ వర్షం పడే ఏరియాస్ ఉన్నాయి, నేను మంచిగా అక్కడ ఉంటాను, చాయ్ తాక్కుంటూ చదువుకుంటా డాడీ అని చెప్పేసి వెళ్తే ఒకరోజు 2 రోజులు బాగానే ఉంటారు, ఇక మూడో రోజు జబ్బు చేసిన కోడిలాగా వణుకుతూ ఉంటారనమాట. సో అలాంటి ఏరియాస్లో మనకి నివసించడం చాలా కష్టం అవుతుంది. సో అందుకనే మనము నార్మల్ క్లైమాటిక్ కండిషన్స్ ఉన్న ఏరియాస్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాము. సో ఏరియాస్లో మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్న ఏరియాస్ అండ్ అలాగే హార్ష్ క్లైమేట్ ఉన్న ఏరియాస్లో పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనము ఎర్లీ పీరియడ్స్ పాత కాలంలో చూసుకున్నట్లయితే మెడిటరేనియన్ రీజన్స్, అంటే ఆఫ్రికా పైన మనకి మెడిటరేనియన్ సీ ఉంది, అక్కడ కూడా సివిలైజేషన్ అనేది చూసుకుంటూ ఉంటాం. అక్కడ క్లైమేట్ అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో పాత రోజుల నుంచి కూడా వాళ్ళు ప్లెజెంట్ క్లైమేట్ అండ్ అలాగే వాటర్ సోర్సెస్కి చాలా దగ్గరగా ఉన్న ఏరియాస్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజిప్టియన్ సివిలైజేషన్ చూసుకున్నా కానీ, మెసొపొటేమియన్ సివిలైజేషన్ చూసుకున్నా, మెసొపొటేమియా అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ డే ఉన్న ఇరాక్ అండ్ ఇరాన్, అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన భారతదేశం దగ్గరలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ డే ఉన్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, వీళ్ళందరూ ఏంటంటే కొంచెం రివర్ ఏరియాస్ దగ్గర ఎక్కువగా నివసిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్కి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సాయిల్స్, అంటే మన నేల చూసుకున్నట్లయితే మనకి సాయిల్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లేయి సాయిల్ ఉంటుంది, శాండీ సాయిల్, సిల్టీ సాయిల్, పీటీ సాయిల్
లోమి, చాకి ఇవన్నీ సాయిల్స్ ఉంటుంది. ఒక్కొక్క సాయిల్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఎందుకంటే అక్కడ చేసే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సపోజ్ కాటన్ గ్రో చేయాలంటే మనకి బ్లాక్ సాయిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో, ఆ విధంగా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఏ ఏ పంటకి మనకి ఏ సాయిల్ అనేది చాలా సూటబుల్ ఉంటుంది అని జెప్పేసి. సో, ఫెర్టైల్ సాయిల్స్ అంటే ఎక్కడైతే మనకి పంట అనేది చాలా మంచిగా పండుతుందో, ఆ ఏరియాస్‌లో మన అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఆ ఏరియాస్‌లో. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్. ఎకనామిక్ ఫ్యాక్టర్‌లో మనకి ఫస్ట్ వచ్చేసి మినరల్స్. మినరల్స్ అంటే తెలుగులో ఖనిజాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మన ప్రపంచం మొత్తంలో మినరల్స్ అనేవి కూడా అన్‌ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నాయి. మన పాపులేషన్ ఏ విధంగా అన్‌ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారో, మినరల్స్ కూడా అదే విధంగా అన్‌ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. మరి ఆ మినరల్స్ మనము ఎలా తీయాలి అంటే, మనకి దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. మైనింగ్ ప్రాసెస్, డిగ్గింగ్ ఇవన్నీ చేసి మన యొక్క నాలెడ్జ్ అండ్ మన యొక్క ఇన్‌పుట్స్ యూజ్ చేసుకొని ఆ మినరల్స్‌ని మనమే ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒక కంట్రీలో. సో, ఒక కంట్రీలో మనకి సాయిల్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ వేరే కంట్రీలో దొరకకపోవచ్చు. అండ్ కొన్ని కంట్రీస్‌లో మనకి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. మన కంట్రీలో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని కంట్రీస్‌లో డైమండ్ ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది. అండ్ కొన్ని కంట్రీస్‌లో తక్కువగా దొరకచ్చు. సో, ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్‌ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయన్నమాట. సో, ఎక్కువ మినరల్ డిపాజిట్స్ ఉన్నాయి ఒక కంట్రీలో అంటే ఏంటి? అక్కడ మైనింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ దాని తర్వాత వచ్చిన రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేయడానికి మనకి ఫ్యాక్టరీస్ ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనేది సెట్ చేస్తారనమాట. సో, ఎక్కువ మినరల్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పేసి అర్థం. మరి ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉంటే ఆబ్వియస్‌గా ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వర్క్ చేయడానికి జనాలు కావాలి కాబట్టి ఎంప్లాయ్‌మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంట్లో మనకి స్కిల్డ్ ఉండొచ్చు. సెమీ స్కిల్డ్ లేబర్ వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తూ ఉండొచ్చు. సో, మనకిక్కడ కటంగా జాంబియా కాపర్ బెల్ట్ ఇన్ ఆఫ్రికా అనేది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అర్బనైజేషన్. సో, అర్బనైజేషన్ అనేది మనకి పాత రోజుల నుంచి నడిచే ట్రెండే. ఎందుకంటే విలేజెస్‌లో మనకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు. ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండదు. ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో, వీటన్నిటిని ఎత్తుక్కోవడానికి ఏం చేస్తారు అంటే మనము అర్బన్ ఏరియాస్‌కి వస్తూ ఉంటాం. రూరల్ ఏరియాస్ నుంచి. సో, సిటీస్ అండ్ టౌన్స్‌కి వస్తే మనకి ఈ అన్ని అమ్యూనిటీస్ అనేవి దొరుకుతాయని చెప్పేసి వస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల ముఖ్యంగా ఏం జరుగుతుంది మనకి మైగ్రేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి? రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్‌కి జనాలు మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. అండ్ సిటీ పాపులేషన్ అనేది అమాంతరంగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో, మెగా సిటీస్ ఆఫ్ ద వరల్డ్ కంటిన్యూ టు అట్రాక్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్ ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నారు. సో, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? మన పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఒక కంట్రీలో చూసుకున్నట్లయితే మనకి సడెన్‌గా రూరల్ ఏరియాస్ నుంచి తగ్గిపోయి సిటీస్‌లోకి జనాలు వచ్చేస్తున్నారంటే సిటీ యొక్క పాపులేషన్ డెన్సిటీ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. అంటే పర్ స్క్వేర్ కిలోమీటరు ఇప్పుడు ఒక 100 మంది ఉండాల్సింది ఒక 1000 మంది అయిపోతూ ఉంటారు. ఎందుకంటే విలేజెస్ నుంచి అందరూ మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు కాబట్టి టౌన్స్‌కి. సో, నెక్స్ట్ ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇండస్ట్రియలైజేషన్. సో, ఒక ఏరియాలో మనకి ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటే అంటే ఇండస్ట్రియల్ బెల్ట్ అంటే అక్కడ చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడ మనకున్నట్లయితే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ జాబ్స్ కోసం మనకి చాలా జనాలు అట్రాక్ట్ అయిపోయి అప్లై చేసుకోవడానికి వస్తూ ఉంటారనమాట. సో, ఈ ఏరియాస్‌లో మనకి ఫ్యాక్టరీ వర్కర్సే కాకోకుండా ఫ్యాక్టరీ వర్కర్స్ అంటే అక్కడ వర్క్ చేయడానికి వస్తారు. సో, వాళ్ళందరూ వర్క్ చేసి మనకొక ఫినిష్డ్ గుడ్ అంటే ఒక ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఒక ఇండస్ట్రీకి తీసుకురావడం జరుగుతుంది. మరి దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఏం కావాలి? మనకి వెహికల్స్ ఇవన్నీ కూడా కావాలి కదా! సో, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్స్ కానీ, షాప్ కీపర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎందుకు? ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే డైరెక్ట్‌గా వాడి దగ్గర క్యాపిటల్ అనేది లేకపోవచ్చు. అంటే వాడి దగ్గర డబ్బు లేదనుకోండి.
బ్యాంకు వాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర ఉన్న పేపర్స్ ఎట్సెట్రా తీసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ వాడు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు. అండ్ అలాగే డాక్టర్స్, టీచర్స్ అండ్ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్కి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో దానికోసం మనకి హెల్త్ కేర్ తీసుకోవడానికి డాక్టర్స్ కావాలి. సో ఆ విధంగా మనకి ఒకటనే కాదు, చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కంట్రీ ఇచ్చారు చూడండి మనకి. జపాన్లో కోబే ఒసాకా రీజన్ అని చెప్పేసి ఉంది. ఇది థిక్లీ పాపులేటెడ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్కి అంటే, మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చూసాము, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అయిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ చేసేసుకున్నాం. సెకండ్ వచ్చేసి ఎకనామిక్ ఫ్యాక్టర్స్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్. సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన భూమి మీద రిలీజియన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా రిలీజియన్స్ ఉంది. హిందూయిజం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం, సిక్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ పాపులేటెడ్ ఏరియా చూసుకున్నట్లయితే మన భారతదేశం మోస్ట్లీ హిందూ పాపులేటెడ్ ఏరియా కాబట్టి సో మనకి ఇక్కడ నివసిస్తే బాగుంటుంది అనుకుంటారు. బుద్ధిజం చూసుకున్నట్లయితే చైనాలో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ విధంగా ఒక్కొక్క రిలీజియన్ బట్టి ఆ ఏరియాకి మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనము ఒక ఏరియాలో సోషల్ అండ్ పొలిటికల్ అన్రెస్ట్ ఉంటుందో, అంటే మనకి సొసైటీ బేస్ మీద గొడవలు జరిగి అండ్ అలాగే పొలిటికల్గా చాలా రాయట్స్ ఇవన్నీ చేసి అండ్ వాళ్ళు ఒక మాబ్ లాగా ఫామ్ అయ్యి రెండు వర్గాల మధ్యలో కొట్లాటలు ఇవన్నీ జరుగుతుంటే ఏమవుతుంది, పీపుల్ టెన్ టు మూవ్ అవే. అంటే అక్కడి నుంచి జనాలు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ క్లాషెస్ వల్ల అమాయకులు కూడా బలైపోతూ ఉంటారని చెప్పేసి ఆ ఏరియాస్లో ఏంటంటే జనరల్గా జనాలు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ ఏరియాస్లో ఎక్కువ నివసించడానికి ఇష్టపడరు. ఎక్కడైతే శాంతి అంటే పీస్ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఏరియాస్లో గొడవలు, ఆ ఏరియాస్లో కొట్లాటలు లేని ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. అందుకనే బాగా రూరల్ ఉన్న ఏరియా అంటే బాగా ఫారెస్ట్ దగ్గర ఉన్న ఏరియాస్లో కానీ వాటిని బ్యాక్వర్డ్ ఏరియాస్ ఆర్ షెడ్యూల్డ్ ఏరియాస్ కింద కన్సిడర్ చేసుకొని గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా వర్తిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మెయిన్గా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ పాపులేషన్ గ్రోత్. సో పాపులేషన్ అంటే జనాభా, గ్రోత్ అంటే మనకి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఇదర్ పెరగడం కానీ లేకపోతే తగ్గడం కానీ జరగచ్చు. సో దాని యొక్క రీజన్స్ ఏంటో చూద్దాం మనము. సో మెయిన్గా దీని యొక్క డెఫినేషన్ ఏంటి, చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ టెరిటరీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ఒక టెరిటరీ ఉంది, అంటే ఒక ఏరియా అనుకుందాం. ఈ ఏరియాలో జనాలు ఒక 100 మంది ఉన్నారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ 100 మంది కాస్త ఒక 500 మంది అయ్యారనుకుందాం. లేదా ఈ 100 మంది కాస్త ఒక 50 మంది అయ్యారనుకుందాం. అంటే ఇక్కడ చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ చేంజ్ ఉండొచ్చు, నెగిటివ్ చేంజ్ కూడా ఉండొచ్చు. పాజిటివ్ చేంజ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికోసం మనం 10th క్లాస్ జియోగ్రఫీలో ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ చేంజ్ ఇప్పుడు ఒక కంట్రీలో వేరే కంట్రీ నుంచి వచ్చి కూడా నివసిస్తూ ఉంటారు మనకి. సో వాళ్ళు ఆ కంట్రీ నుంచి మైగ్రేట్ అయ్యి మన కంట్రీకి వచ్చి నివసిస్తూ ఉంటే మన కంట్రీ యొక్క పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ చేంజ్ అనుకోవచ్చు. అదే మీరు ఒక ఐలాండ్ మీద నివసిస్తున్నారు, మీకు సునామీ వచ్చింది, ఈ ఐలాండ్ కొట్టుకెళ్ళిపోయింది, ఓన్లీ చిన్న పార్ట్ మాత్రమే మిగిలింది. సో ఇక్కడ ఏంటంటే పాపులేషన్ నెగిటివ్ చేంజ్ అనమాట. అంటే చాలామంది చనిపోయి చాలా తక్కువ మంది నివసిస్తున్నారు కాబట్టి ఇది ఒక నెగిటివ్ చేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఈ చాప్టర్లో ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చారో కూడా మనము ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ పాపులేషన్ చేంజ్ అనేది మనము నెంబర్స్లో చూసుకోవచ్చు లేకపోతే పర్సంటేజ్లో చూసుకోవచ్చు అంటున్నారు. దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రోత్ ఆఫ్ పాపులేషన్, చేంజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ పర్టికులర్ ఏరియా బిట్వీన్ 2 పాయింట్స్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇది ఒక
2001 అనుకోండి, ఇది 2004 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు 2001 నుంచి 2004కి పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మనకి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 1991లో ఇండియా యొక్క పాపులేషన్ 84.63 crores అని చెప్పేసి. అదే 2001కి వచ్చేసరికి ఇండియా యొక్క పాపులేషన్ 102.7 crores. సో ఇక్కడ మనకి గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా. ఆ గ్రోత్ని మనము యాక్చువల్ నెంబర్స్లో చూస్తున్నాము. అంటే మనకున్న 2001 పాపులేషన్ మైనస్ 1991 పాపులేషన్ చేసుకున్నట్లయితే మనకి 18 crores అనేది చేంజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 18 crore అనేది ఏంటి, యాక్చువల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ అయిన నెంబర్ అన్నమాట. సో ఇది మనం నెంబర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే. అదే మనము పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే దీన్నే పర్సంటేజ్ ఫార్ములాలో మీరు ఇన్సర్ట్ చేసినట్లయితే మీకు పాపులేషన్ చేంజ్ అనేది పర్సంటేజ్లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే దీంట్లోనే న్యాచురల్ గ్రోత్ ఆఫ్ ఏ పాపులేషన్. సో ఇక్కడ న్యాచురల్ గ్రోత్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే బర్త్స్, నెక్స్ట్ వచ్చేసి డెత్స్. అంటే జనాలు పుడుతూ ఉంటారు, జనాలు చనిపోతూ ఉంటారు. సో దాన్ని మనము న్యాచురల్ గ్రోత్ ఫార్ములా ఏంటి అంటే పుట్టుకలు మరియు చావులు, అంటే బర్త్స్ మైనస్ డెత్స్ ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్ గ్రోత్. అదే మనము యాక్చువల్ గ్రోత్ చూసుకున్నట్లయితే ఈ బర్త్స్ మైనస్ డెత్స్ ప్లస్ ఇన్ మైగ్రేషన్ మైనస్ అవుట్ మైగ్రేషన్. సో జనాలు మనకి వేరే కంట్రీస్ నుంచి మన దగ్గరికి మైగ్రేట్ అవుతూ ఉంటారు, అలాగే మన కంట్రీస్ నుంచి వేరే కంట్రీస్లో కూడా మైగ్రేట్ అయిపోయి అక్కడ నివసిస్తూ ఉంటారనమాట. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి యాక్చువల్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ పాపులేషన్ గ్రోత్ ఇందాక చెప్పుకున్నాం కదా, పాజిటివ్ గ్రోత్ అండ్ నెగిటివ్ గ్రోత్ అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ రాశాను, అవి కూడా చూద్దాము. ఫస్ట్ దానికన్నా ముందు వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ చూసుకున్నట్లయితే పాజిటివ్ గ్రోత్. పాజిటివ్ అంటే మనకి ఇక్కడ ఒక పాజిటివ్ మైండ్తో ఆలోచించుకున్నట్లయితే బర్త్ రేట్, అంటే మనం పుట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉండి చనిపోయే వాళ్ళు తక్కువ మంది ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, దాని అర్థం ఏంటి, గ్రోత్ అనేది పాజిటివ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి అర్థం. అదే పుట్టే వాళ్ళు చాలా తక్కువ ఉండి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే దాని అర్థం ఏంటి, గ్రోత్ అనేది నెగిటివ్గా వెళ్తుందని చెప్పేసి అర్థం. లేదా వెన్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మైగ్రేట్ పర్మనెంట్లీ టు ఏ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన భారతదేశంలో సిక్కిం ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్. తర్వాత సిక్కింని మన కంట్రీలోకి చేర్చుకోవడం జరిగింది. సో అప్పుడు సిక్కిం పాపులేషన్ కూడా మన పాపులేషన్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఒక పాజిటివ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అని చెప్పేసి చూసుకోవచ్చు. లేదా మైగ్రేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటే దాన్ని కూడా ఒక పాజిటివ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కంట్రీ నుంచి వేరే సపరేట్ కంట్రీ ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఈస్ట్ పాకిస్తాన్, నథింగ్ బట్ బంగ్లాదేశ్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా. బట్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ మన కంట్రీ నుంచి విడిపోయిందో అక్కడ మనము నెగిటివ్ పాపులేషన్, అంటే నెగిటివ్ గ్రోత్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆర్ మన దేశం నుంచి వేరే దేశానికి మైగ్రేట్ అయ్యే వాళ్ళని కూడా మనము నెగిటివ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ చేంజ్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి మెయిన్గా అంటే బర్త్స్, డెత్స్ అండ్ మైగ్రేషన్. ఆల్రెడీ మనం పైన చూసాం కదా. సో ఇక్కడ మెయిన్గా 2 కాంపోనెంట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక 2 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే క్రూడ్ బర్త్ రేట్, అంటే సిబిఆర్. సో క్రూడ్ బర్త్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ఏ ఇయర్ పర్ 1000 ఆఫ్, ఇక్కడ విమెన్ కాదు 1000 ఆఫ్ పాపులేషన్. అంటే ఒక ఇయర్లో, ఒక సంవత్సరంలో మనం చూసుకుంటే 1000 మంది పాపులేషన్కి ఎంతమంది లైవ్ బర్త్స్ అనేవి ఉన్నాయని చెప్పి చూసుకుంటే దాన్నే క్రూడ్ బర్త్ రేట్ అంటారు. సో దీనికి ఒక ఫార్ములా ఇచ్చారు మనకి, సిబిఆర్ ఈజ్ ఈక్వల్ టు BI/P ఇంటూ 1000 అని. సో ఇక్కడ BI ఈజ్ నథింగ్ బట్ లైవ్ బర్త్స్, ఎన్ని లైవ్ బర్త్స్ ఉన్నాయి ఒక ఇయర్లో, అండ్ P వచ్చేసి మిడ్ ఇయర్ పాపులేషన్ ఆఫ్ ద ఏరియా ఇంటూ 1000. అంటే ఆ ఏరియా యొక్క మిడ్ ఇయర్ ఒక పాపులేషన్ తీసుకొని ఈ ఫార్ములాలో మనకి ఇన్సర్ట్ చేసినట్లయితే
సిబిఆర్ అనేది వస్తుంది. అలాగే డెత్ రేట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ క్రూడ్ బర్త్ రేట్ అన్నా ఒకటే, అండ్ క్రూడ్ డెత్ రేట్ అన్నా మనకి డెత్ రేట్ అన్నా ఒకటే. సో డెత్ రేట్ అంటే ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్. సో ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు చూడండి మనకి, సిడిఆర్ క్రూడ్ డెత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు డి అంటే నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ పాపులేషన్ ఉన్న మిడ్ ఇయర్ పాపులేషన్ ఇంటూ 1000 తీసుకున్నట్లయితే మనకి సిడిఆర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ బర్త్ రేట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ఇయర్లో మనకి ఒక 100 మంది జన్మించారు, అంటే 100 మంది పుట్టడం జరిగింది, అంటే 100 లైవ్ బర్త్స్. అండ్ అదే ఇయర్లో మనకి ఇది బిఆర్, ఓకే. అండ్ ఇప్పుడు డిఆర్ చూసుకుందాం. డెత్ రేట్ వచ్చేసి ఒక 50 మెంబర్స్ చనిపోయారు ద సేమ్ ఇయర్లో. అదే ఇప్పుడు మనం న్యాచురల్ గ్రోత్ ఆఫ్ ద పాపులేషన్ తీసుకుంటే ఏంటి, బర్త్స్ మైనస్ డెత్స్ కదా, అంటే ఈ ఏరియాలో మనకి ఒక 50 మెంబర్స్ పాపులేషన్ అనేది న్యాచురల్గా గ్రో అయింది. ఎందుకంటే 100 మంది పుట్టారు, ఒక 50 మంది చనిపోయారు కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్గానే ఒక 50 మెంబర్స్ అనేది ఇక్కడ గ్రో అవడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా బర్త్ రేట్ ఈ విధంగా చేసుకోవచ్చు. బర్త్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పాపులేషన్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ డెత్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పాపులేషన్ ఇన్ ఏ ఇయర్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, బై అండ్ లార్జ్ mortality rates are affected by regions demographic structure, social advancement and level of its economic development అంటున్నారు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి World War II జరిగే సమయంలో మన హిట్లర్ లీడ్ చేసే బోల్షెవిక్ పార్టీ ఏం చేశారు, వాళ్ళకి జ్యూస్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. సో మోర్ దాన్ 6 మిలియన్ జ్యూస్ని వాళ్ళు చంపేయడం జరిగిందనమాట. అంటే అక్కడున్న మనం సోషల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఓన్లీ అంటే రీజియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ జర్మన్ స్పీకింగ్ పీపులే మంచివాళ్ళు, ఈ జ్యూస్ వీళ్ళ వల్ల మాకు ఏదో డిసీజెస్ వస్తున్నాయి, వీళ్ళ వే ఆఫ్ లివింగ్ నచ్చలేదని చెప్పేసి చంపేయడం జరిగిందనమాట. సో అలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్. సో మైగ్రేషన్ అనేది మనకి టెంపరీగా జరగచ్చు, పర్మనెంట్గా జరగచ్చు, లేదా సీజనల్గా కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే పుట్టామో అది మన ప్లేస్ ఆఫ్ ఒరిజిన్. అండ్ ఎక్కడికైతే మనము ఇప్పుడు ఇండియాలో పుట్టి చాలామంది ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు పర్మనెంట్గా, అండ్ యూఎస్ఏలో నివసిస్తూ ఉన్నారు కదా. సో ఏ ప్లేస్కి అయితే మనం వెళ్తామో దాన్నే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ మైగ్రేషన్ అనేది మనము ఇంటర్నల్గా కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం మనం రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి, లేదా అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియా మైగ్రేషన్ అని కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 పదాలు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి మైగ్రేషన్ అంటే, ఇమిగ్రెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఎమిగ్రెంట్స్. సో ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఎమిగ్రేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ ఇక్కడ ఐ అని ఉంది, ఐ అంటే ఇన్కమింగ్ అని పెట్టుకోండి. వేరే దేశాల నుంచి మన దేశానికి జనాలు వస్తే వాళ్ళని ఇమిగ్రెంట్స్ అంటారు. మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయే జనాలను ఏమంటారు అంటే ఎమిగ్రెంట్స్ అంటారు. ఓకే, సో అది 2 డిఫరెన్స్. సో ఈ మైగ్రేషన్ కూడా ఈ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్లో చేంజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో జనాలు ఎందుకు మైగ్రేట్ అవుతూ ఉంటారు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ కంటే, ఫర్ ఏ బెటర్ ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్. వాళ్ళకి మన దేశంలో ఉండడము ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే మన దేశంలో ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, లివింగ్ కండిషన్స్ చాలా పువర్గా ఉన్నాయి, పొలిటికల్ టర్మాయిల్ అంటే ఇప్పుడు పొలిటికల్ క్లాషెస్ వస్తూ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు, అండ్ క్లైమేట్ అంత మంచిగా ఉండదు, న్యాచురల్ డిజాస్టర్స్ రావచ్చు, ఎపిడెమిక్స్ రావచ్చు, అండ్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉండడం వలన జనాలు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే పుష్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే మీరు
పుట్టిన ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఏది అంటే ఆ ఏరియాలో ఉన్న ఈ కండిషన్స్ మీకు నచ్చకపోతే మిమ్మల్ని ఆ ఫ్యాక్టర్స్ పుష్ చేస్తూ ఉంటాయి వేరే కంట్రీకి వెళ్ళిపోరా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ద పుల్ ఫ్యాక్టర్స్. ద పుల్ ఫ్యాక్టర్స్ మేక్స్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ సీమ్ మోర్ అట్రాక్టివ్ దాన్ ద ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ ఫర్ ద రీజన్స్ లైక్ సేమ్ దానికి వైస్ వెర్సా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వస్తున్నారంటే ఆ ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ కంట్రీ ఏదైతే ఉందో అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా లేకపోవడం, లివింగ్ కండిషన్స్ మంచిగా లేకపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్ అవి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మైగ్రేట్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ ఇన్ పాపులేషన్ గ్రోత్. సో ఇక్కడ మనము 2 టాపిక్స్ డిస్కషన్ చేసుకున్నాము ఇప్పటి వరకు. అవి ఏంటి అంటే, సో చాప్టర్లో మనకి ఏముంది ఇప్పుడు దాకా, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకున్నాము, పాపులేషన్ డెన్సిటీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ గురించి తెలుసుకుంటున్నాం. సో ట్రెండ్స్ ఇన్ ద పాపులేషన్ గ్రోత్. మనము ఎర్త్ యొక్క పాపులేషన్ తీసుకుంటే ఇప్పుడు రఫ్లీ 8 బిలియన్ మెంబర్స్ ఉన్నారు. సో ఆ పాపులేషన్ గ్రోత్ ఏ విధంగా చేంజ్ అయింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక సోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి. దీనికన్నా ముందు నేను ఇక్కడ ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేశారు కదా, 22% ఆఫ్ మైగ్రెంట్స్ టు ముంబై ఆర్ కిడ్స్ అని చెప్పేసి. సో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మైగ్రేషన్ అనేది మనము జాబ్ ఆపర్చునిటీస్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో జనరల్గా ఇంట్లో ఉన్న మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వేరే ప్లేసెస్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ పాత రోజుల్లో చూసుకుంటే మనము చైల్డ్ లేబర్ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. అండ్ ఇక్కడ ముంబై మనం చూసుకున్నట్లయితే వేరియస్ పర్పసెస్కి, అంటే కొంతమంది ఏమో జాబ్ కోసం తీసుకెళ్తూ ఉంటారు ముంబైకి. అండ్ అలాగే కొంతమందిని మనము సెక్స్ ర్యాకెట్స్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనకి మైగ్రేషన్ అనేది డబ్బు కోసం మెయిన్గా మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది మన కంట్రీలో. సో ఎర్లీ పీరియడ్స్ చూసుకున్నట్లయితే మనము పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. అండ్ పాపులేషన్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉండేది. అండ్ మన పాపులేషన్ అనేది మెయిన్గా మనము లాస్ట్ 100 to 200 ఇయర్స్ నుంచి తీసుకున్నట్లయితేనే మన పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయిందని చెప్పేసి ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 1830లో మన వరల్డ్ యొక్క పాపులేషన్ 1 బిలియన్ ఉంది. 1830 నుంచి 1930కి వచ్చేసరికి 100 ఇయర్స్ యొక్క ఏజ్ గ్యాప్ తీసుకున్నట్లయితే 100 ఇయర్స్ పట్టింది 1 బిలియన్ నుంచి 2 బిలియన్ రావడానికి. 1930 to 1960 కేవలం 30 ఇయర్స్లోనే మనకి 1 బిలియన్ పాపులేషన్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిందనమాట. అదే 1960 to 1975 ఒక 15 ఇయర్స్ టైం పట్టింది ఇక్కడ ఒక 1 బిలియన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే 12 ఇయర్స్ ఇక్కడ కూడా ఒక 12 ఇయర్స్ 1919, అంటే ఎవ్రీ 12 ఇయర్స్కి మనకి ఒక 1 బిలియన్ పాపులేషన్ ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు రఫ్లీ 9 to 10 ఇయర్స్కి మనకి 1 బిలియన్ పాపులేషన్ చాలా పెరిగిపోతుంది. సో ఎందుకంటే 2011 సెన్సెస్ నుంచి 2021కి ఇప్పుడు మన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం రఫ్లీ 8 బిలియన్ పైనే ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు 1800s నుంచి మనకి పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయింది. దాని యొక్క రీజన్స్ ఏంటి అంటే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, శానిటైజేషన్ అండ్ మెడికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, బయోటెక్నాలజీ, ఐటీ సెక్టర్స్ అండ్ చాలా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చెప్పుకోవాలంటే. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనకి పాపులేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అదే పాత రోజుల్లో చూసుకుంటే మనకి డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ అగ్రికల్చర్, మెయిన్గా అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీదనే వాళ్ళు పనిచేసేవాళ్ళు, అంటే ప్రైమరీ సెక్టర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండేవాళ్ళు కాబట్టి పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి పాపులేషన్ గ్రో అవ్వడానికి. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే
మనకి అగ్రికల్చర్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో, అంటే 8000 నుంచి 12,000 ఇయర్స్ అగో మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉన్నారో అప్పుడు పాపులేషన్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. రఫ్లీ 8 మిలియన్ ఉందని చెప్పేసి అంటున్నారు. 8 మిలియన్ నుంచి ఫస్ట్ సెంచరీ ఏడీకి వచ్చేసరికి పాపులేషన్ 300 మిలియన్ అయింది. అండ్ మెయిన్గా ద ఎక్స్పాండింగ్ వరల్డ్ ట్రేడ్. సో ట్రేడింగ్ అనేది మనకి ఇప్పటి నుంచే కాదు, చాలా సంవత్సరాల క్రితం నుంచే చూస్తున్నాం మనము. వరల్డ్ ట్రేడింగ్ అనేది ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఏదైనా మినరల్స్ కానీ లేదన్నా ఏదో ఒక వస్తువులు అనేది ట్రేడింగ్ అనేది మనము చూస్తున్నాం. సో ద ఎక్స్పాండింగ్ వరల్డ్ ట్రేడ్ డ్యూరింగ్ ద 16th and 17th సెంచరీ అని ఇచ్చారు. సో 16th సెంచరీ మెయిన్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన కంట్రీలో చూసుకున్నా కానీ మనకి యూరోపియన్స్ ఎప్పుడైతే వాస్కో డ గామా 1498లో వచ్చారో తర్వాత 1501 1503లో ఆయన మన ఇండియా నుంచి స్పైసెస్ ఎట్సెట్రా తీసుకువెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళ కంట్రీకి తీసుకువెళ్ళి చాలా ప్రాఫిట్కి అమ్ముకోవడం జరిగింది, మళ్ళా రావడం. మళ్ళా ఒక కంట్రీ అనే కాదు, డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ షిప్స్ మనము ఇప్పుడంటే మనకి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి త్రూ ఎయిర్ ద్వారా అంటే ఏరోప్లేన్స్ యూజ్ చేసుకొని కార్గోస్ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ట్రైన్స్ యూజ్ చేస్తున్నాము. సో పాత రోజుల్లో జనరల్గా షిప్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు వరల్డ్ ట్రేడ్ కూడా మంచిగానే ఉండేది. ఒక షిప్లో చాలా వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ద ఎక్స్పాండింగ్ వరల్డ్ ట్రేడ్ డ్యూరింగ్ ద 16th and 17th సెంచురీ సెట్ ద స్టేజ్ ఫర్ ద ర్యాపిడ్ పాపులేషన్ గ్రోత్. సో ఆ వరల్డ్ ట్రేడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి పాపులేషన్ గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగిపోయింది అంటున్నారు. అరౌండ్ 1750 at the dawn of the industrial revolution the world population was 550 million. సో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు మన పాపులేషన్ అనేది 550 మిలియన్కి పెరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ మనకి 18th సెంచురీలో చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత చాలా ఎక్స్ప్లోర్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మనం చూసుకున్నట్లయితే సో ఫార్ హెల్ప్డ్ ఇన్ ద రిడక్షన్ ఆఫ్, ఇక్కడ బర్త్ రేట్ అన్నారు, ఇది బర్త్ రేట్ కాదు, ఇది డెత్ రేట్. ఇది చిన్న మిస్టేక్స్ ఉన్నాయి పాత బుక్లో, ఇది పాత బుక్ కాబట్టి. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మనలో మనకి ఏమైంది, మనకి కొత్త కొత్త మెడిసిన్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది. మనకి బయోటెక్నికల్ ఫీల్డ్లో చూసుకుంటే మనకి వేరియస్ మెడిసిన్స్ ఇవన్నీ రావడం, అండ్ ఏ జబ్బులు వచ్చినా కానీ మెడిసిన్స్తో క్యూర్ అవ్వడం జరిగిపోయి మనకి ఈ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల డెత్ రేట్ అనేది చాలా తగ్గిపోయి పాపులేషన్ గ్రోత్ అనేది కనిపించింది అనమాట. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి, హౌ సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్ప్ పాపులేషన్ గ్రోత్ అని చెప్పేసి. సో ఫస్ట్లీ మనకి ఎప్పుడైతే మెషిన్ పవర్ పెరిగిందో అక్కడ మ్యాన్ పవర్ అనేది తగ్గడం జరిగింది. దీని తర్వాత వీళ్ళు వేరే సెక్టర్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం అండ్ అలాగే పాపులేషన్ గ్రోత్ కూడా మనకి కనిపిస్తుంది. అంతకుముందు మనకి ట్రైన్స్ చూసుకున్నట్లయితే ట్రైన్స్లో మనకి బొగ్గు వేసి చాలా కష్టపడి ట్రైన్స్ అనేది రన్ చేస్తుండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే స్టీమ్ ఇంజిన్ అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ వచ్చినాయో మనకి అప్పుడు కొంచెం వర్క్ అనేది తగ్గడం జరిగింది. అండ్ అలాగే మనం వాటర్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయడము. అండ్ అలాగే ఎప్పుడైతే మనకి ఎపిడెమిక్స్ లైక్ పాత రోజుల్లో డిసీజ్ వచ్చాయి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కరోనా ఏదైతే కోవిడ్ ఉందో మనకి అది ఒక పాండమిక్గా మారడం జరిగింది. అండ్ వీటన్నిటికీ ఏంటంటే మనకి మెడిసిన్స్, మనం మెడికల్ ఫెసిలిటీస్ అనేది అండ్ అలాగే శానిటైజేషన్ కాంట్రిబ్యూషన్ ఉండడం వల్ల పాపులేషన్ అనేది చనిపోకుండా బ్రతుకుతున్నారనమాట. సో ఇవి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డబ్లింగ్ టైమ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. సో ఇది కూడా ఆల్రెడీ చూసాము, మనకి మోర్ దెన్ ఏ మిలియన్ ఇయర్ పట్టింది మనకి హ్యూమన్ పాపులేషన్ 1 బిలియన్ మార్క్కి రావడానికి. సో ఇక్కడ చార్ట్లో మనకి ఇచ్చారు చూడండి, 12,000 ఇయర్స్ ఎగో పాపులేషన్ 0.25 బిలియన్ నుంచి 1600 కూడా 0.5 బిలియన్కి, అండ్ అలాగే మనకి అరౌండ్ 1800 వచ్చిన తర్వాత మనకి 1 బిలియన్ పాపులేషన్ మారింది కదా. సో దాని గురించే చెప్తున్నారు ఇక్కడ. ఒక 1 మిలియన్ ఇయర్స్ పట్టింది మనకి పాపులేషన్ డబల్ అవ్వడానికి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ ఒక 12 ఇయర్స్లోనే మనకి 1 బిలియన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
డెవలప్డ్ కంట్రీస్ ఆర్ టేకింగ్ మోర్ టైమ్ టు డబుల్ దేర్ పాపులేషన్. సో డెవలప్డ్ కంట్రీస్లో పాపులేషన్ డబుల్ చేయడానికి చాలా టైం పడుతుంది కంపేర్ టు డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా. మన ఇండియాలో మన పాపులేషన్ డబుల్ చేయడానికి అంత టైం ఎక్కువ పట్టదు అని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ గ్రోత్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్. సో ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ లైక్ లైబీరియా, సొమాలియా, యెమెన్, సౌదీ అరేబియా అండ్ ఒమన్లో చూసుకున్నట్లయితే పాజిటివ్ గ్రోత్ చాలా హైగా ఉంది. చూసారా ఇక్కడ 8.2%, 4.2. అదే మనకి ఇక్కడ లాట్వియా తీసుకున్నట్లయితే లాట్వియా, ఎస్టోనియా, రష్యా, యుక్రెయిన్ ఇవన్నీ ఇక్కడ మనకి నెగిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో పాపులేషన్ డబ్లింగ్ టైం అని చెప్పేసి మనకి ఇచ్చారు చూడండి. ఓవర్ 100 years మనకి ఈ ఏరియాస్లో కనిపిస్తుంది. అండ్ అలాగే 41 to 100 years వచ్చేసి అండ్ 31 to 40 years ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. గ్రోత్ ఆఫ్ పాపులేషన్ 2004 నుంచి 5 ఓవర్ 1990 నుంచి 95. సో 1990 నుంచి 95 వరకు మన వరల్డ్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే 1.6% అనేది ఉంది గ్రోత్. అదే ఎస్టిమేటెడ్ గ్రోత్ ఆఫ్ 2004 and 5 చూసుకున్నట్లయితే 1.4 ఉంది. అంటే ఇక్కడ మనము తగ్గింది అని చెప్పేసి చెప్పుకోలేము. ఎందుకు అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటిది? వెన్ ఏ స్మాల్ యాన్యువల్ రేట్ ఈజ్ అప్లైడ్ టు ఏ వెరీ లార్జ్ పాపులేషన్ ఇట్ విల్ లీడ్ టు ఏ లార్జ్ పాపులేషన్ చేంజ్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మనకి యాన్యువల్ రేట్ అనేది చాలా చిన్నగానే కనిపించవచ్చు. బట్ ఇది ఒక లార్జ్ పాపులేషన్కి మనము కంపేర్ చేసుకున్నట్లయితే మనకి పాపులేషన్ చేంజ్ అనేది చాలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఏమంటున్నారు? ఈవెన్ ఇఫ్ ద గ్రోత్ రేట్ కంటిన్యూస్ టు డిక్లైన్, మనకి గ్రోత్ రేట్ డిక్లైన్ అయినప్పటికీ టోటల్ పాపులేషన్ గ్రోస్ ఎవ్రీ ఇయర్. అంటే ఈచ్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే టోటల్ పాపులేషన్ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ బర్త్ రేట్, డెత్ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ వీటి గురించి కూడా మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే అది గ్రో అవుతూనే ఉంటుంది పాపులేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ డిజైరబుల్ ఇన్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. సో పాపులేషన్ చేంజ్ వల్ల మనకు అసలు ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది మన ప్రపంచం మొత్తానికి అని చూసుకున్నట్లయితే, కొంచెం పాపులేషన్ ఇంక్రీజ్ అయితే మన ఎకానమీకి ఏదో విధంగా సహాయపడుతుంది. బట్ హవెవర్ పాపులేషన్ గ్రోత్ బియాండ్ ఏ సర్టెన్ లెవెల్ లీడ్స్ టు ప్రాబ్లం. అంటే లిమిట్ దాటి మనకి పాపులేషన్ అనేది మనకి గ్రో అయినట్లయితే మనకి చాలా ఇబ్బందులు తెస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, మనకి రీసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే వనరులు చాలా తక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్న జనాభా అంటే ఎక్కువ అయిపోయిన పాపులేషన్ మొత్తం ఆ రీసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఫ్యూచర్ జనరేషన్స్కి లేకుండా పోతాయి, లేకపోతే ప్రజెంట్ జనరేషన్కి కూడా లేకుండా పోతుందన్నమాట. అండ్ పాపులేషన్ చేంజ్ నెగిటివ్గా వెళ్ళడానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెడ్లీ డిసీజ్ లైక్ హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్, ఇప్పుడు దాకా దానికి మందు కూడా కనిపెట్టలేదు కాబట్టి ఇది ఆఫ్రికాలో అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ సిఏఎస్లో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనివల్ల మనకి డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయి మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే సగటుగా ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతకగలడు అనే యావరేజ్ తీసుకున్నట్లయితే అది తగ్గిపోతుంది అనమాట. సో దిస్ హెస్ స్లో డౌన్ ద పాపులేషన్ గ్రోత్. సో దీనివల్ల పాపులేషన్ గ్రోత్ అనేది మనకి తగ్గిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థియరీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఫ్యూచర్ పాపులేషన్, ఒక ఏరియాలో ఉన్న ఫ్యూచర్ పాపులేషన్ని ప్రెడిక్ట్ చేయడానికి, అంటే అంచనా వేయడానికి ఈ థియరీ అనేది యూజ్ చేస్తాం. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? దిస్ థియరీ టెల్స్ us that population of any region changes from high births and high deaths to low births and low deaths as society progresses from rural, agrarian and illiterate to urban, industrial and literate society అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఒక ఏరియాలో ఒక పాపులేషన్ ఉన్నారు,
అది హై బర్త్స్ అంటే బర్త్ రేట్ చాలా ఎక్కువగా అండ్ అలాగే డెత్ రేట్ ఎక్కువ నుంచి మనకి లో బర్త్ అండ్ లో డెత్ రేట్కి తీసుకురావడానికి కారణం ఏమి ఉండొచ్చు అంటే సొసైటీ అనేది ప్రోగ్రెస్ అయిందనుకోండి, మనకి డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటే అక్కడున్న ప్రోగ్రెస్ అనేది మనకి చాలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే రూరల్ ఏరియాస్ నుంచి మనకి అర్బన్ ఏరియాస్కి మనకి మైగ్రేషన్ అనేది ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటున్నారు అనమాట. సో దీస్ చేంజెస్ అక్కర్ ఇన్ స్టేజెస్ విచ్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ ఎ డెమోగ్రఫిక్ సైకిల్. సో ఇక్కడ మనకి రూరల్ అగ్రేరియన్ అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేసుకునే రూరల్ ఏరియాస్ నుంచి మనకి అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ అండ్ ఒక లిటరేట్ సొసైటీకి మనకి చూసుకున్నట్లయితే ఒక డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిగర్ 2.5 ఎక్స్ప్లెయిన్స్ ద 3-staged model of demographic transition theory. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది స్టేజ్ 1, నెక్స్ట్ ఇది స్టేజ్ 2, స్టేజ్ 3. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో స్టేజ్ 1లో మనకి ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ రెండు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ కంట్రీస్ తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే బర్త్ రేటు ఒకటే విధంగా ఉంది, అలాగే డెత్ రేట్ కూడా ఒకటే విధంగా ఉంది. అదే మనం పేరు, శ్రీలంక అండ్ కెన్యా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంక్రీజింగ్ అంటే ఎక్స్పాండింగ్ అనేది కనిపిస్తుంది. అంటే పాపులేషన్ అనేది న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో బర్త్ రేట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, డెత్ రేట్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. అండ్ స్టేజ్ 3లో చూసుకుంటే కెనడా, జపాన్ అండ్ యూఎస్ఏలో లో ఫ్లక్చువేటింగ్ అంటున్నారు. అంటే బర్త్ రేట్ తక్కువగా ఉంది అండ్ అలాగే డెత్ రేట్ కూడా తక్కువగానే ఉందన్నమాట. దాని యొక్క రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ మనం చూసుకున్నట్లయితే హై ఫర్టిలిటీ అండ్ హై మోర్టాలిటీ, అంటే ఎక్కువ బర్త్ రేట్ ఎక్కువగా ఉంది అండ్ డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు? బికాస్ పీపుల్ రీప్రొడ్యూస్ మోర్ టు కంపెన్సేట్ ఫర్ ద డెత్ డ్యూ టు ద ఎపిడెమిక్స్ అండ్ వేరియబుల్ ఫుడ్ సప్లై. సో ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది, మెయిన్గా ఎపిడెమిక్స్ వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెమైన్ అని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్గా రోగాలు రావడం కానీ లేకపోతే ఒక ఫెమైన్ రావడం అంటే కరువు రావడం వల్ల ఏమవుతుంది, డెత్స్ చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. సో ఈ డెత్స్ని వాళ్ళు కంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువగా రీప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట జనాలు. సో మనకి ఎపిడెమిక్స్ అండ్ ఫెమైన్ రావడం వల్ల ఏంటంటే ఫుడ్ సప్లై అనేది చాలా తక్కువ ఉండడం వలన డెత్ రేట్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే చావులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని కంపెన్సేట్ చేయడానికే వీళ్ళు ఎక్కువగా రీప్రొడ్యూస్ చేసి దాన్ని ఈక్వల్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే మనకి ఇక్కడ హై ఫర్టిలిటీ అండ్ హై మోర్టాలిటీ రేట్ అనేది కనిపిస్తుంది. అండ్ ద పాపులేషన్ గ్రోత్ ఈజ్ స్లో అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ వేర్ లార్జ్ ఫ్యామిలీస్ ఆర్ అన్ అసెట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, పాపులేషన్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ కూడా ఎక్కువగా ఉందంటే మనకి పాపులేషన్ గ్రోత్ అనేది స్లోగానే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, మనకి అక్కడ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ఫుడ్ సప్లై ఉండదేమో అని చెప్పేసి అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం, వేర్ లార్జ్ ఫ్యామిలీసే ఒక ఎసెట్ అని చెప్పుకో. అంటే ఫ్యామిలీ చాలా పెద్దగా ఉంటే వాళ్ళందరూ అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయితే ఏంటి, వాళ్ళకి ఫుడ్ సప్లై అనేది సరిపోతుంది కాబట్టి వాళ్ళే ఒక ఎసెట్, అంటే వాళ్ళే ఒక ఆస్తి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది. అండ్ పీపుల్ ఆర్ మోస్ట్లీ ఇల్లిటరేట్ అండ్ హ్యావ్ లో లెవెల్స్ ఆఫ్ టెక్నాలజీ. మనకి ఇక్కడ లిటరసీ రేట్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది, మోస్ట్లీ ఇల్లిటరేట్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ అలాగే టెక్నాలజీ కూడా ఇక్కడ చాలా తక్కువగా ఉంది. 200 years ago all the countries of the world were in this stage. అంటే ఒక 200 సంవత్సరాలు ముందు చూసుకున్నట్లయితే మనము అరౌండ్ మనకి 1800స్లో చూసుకున్నట్లయితే మనకి ఫెమైన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 1300స్లో చూసుకుంటే ఒక డెడ్లీ ఫెమైన్ వచ్చింది మన వరల్డ్లో. అప్పుడు టెక్నాలజీ ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా కోట్ల మంది జనాలు చనిపోవడం జరిగింది. అండ్ సెకండ్ స్టేజ్ చూసుకున్నట్లయితే మనం
ఫెర్టిలిటీ రిమైన్స్ హై ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెకండ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ స్టార్టింగ్లో మనకి ఫెర్టిలిటీ రేట్ అంటే బర్త్ రేట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ హైలోనే ఉంది. అండ్ టైం గడిచే కొద్దీ ఈ బర్త్ రేట్ అనేది ఇలా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు మనకి ఇక్కడ డెత్ రేట్ ఏదైతే ఉందో డెత్ రేట్ చాలా తగ్గుతూ వెళ్ళిపోయిందనమాట. ఎందుకు డెత్ రేట్ ఇక్కడ తగ్గింది సెకండ్ స్టేజ్లో అంటే మనకి ఇక్కడ శానిటేషన్ అండ్ హెల్త్ కండిషన్స్ అనేవి మనకి పెరిగినాయి. అంటే మంచి లివింగ్ కండిషన్స్ వచ్చినాయి అండ్ అలాగే మనకి గుడ్ సప్లై ఆఫ్ మెడిసిన్స్ అండ్ అలాగే మెడికల్ ఇవన్నీ ఏది చూసుకున్నా కానీ మనకి కొంచెం మంచిగా ఉండడం వల్ల మనకి మోర్టాలిటీ రేట్ అనేది తగ్గింది. అంటే చావులు ఇక్కడ తగ్గినాయి అన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్ ద నెట్ ఎడిషన్ టు ద పాపులేషన్ ఈజ్ హై. అంటే ఇక్కడ ఈ గ్యాప్ వల్ల మన పాపులేషన్కి వీళ్ళు కొంచెం తోడ్పడ్డారనమాట. అంటే కొంచెం పాపులేషన్ గ్రోత్ అనేది మనకి కనిపించింది. అండ్ థర్డ్ స్టేజ్లో చూసుకున్నట్లయితే మనకి బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ రెండు తగ్గిపోయినాయి. దీని అర్థం ఏంటి, పాపులేషన్ అనేది ఈదర్ స్టేబుల్గా ఉంది అంటే ఒకటే లెవెల్లో ఉంది, లేకపోతే చిన్న చిన్నగా గ్రో అవుతుందని చెప్పేసి అర్థం అనమాట. అండ్ మెయిన్గా పాపులేషన్ అనేది ఇక్కడ మనకి అర్బనైజ్డ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి ఒక ఐడియా ఉందన్నమాట. అంటే పాపులేషన్ చాలా ఎక్కువ పెరిగిన నష్టమే, చాలా తక్కువ ఉన్న నష్టమే అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఎక్కువగా అర్బనైజేషన్ చూసాము మనం. ఇక్కడ ఎక్కువ లిటరేట్స్ అనేది చూసామన్నమాట. అంటే చదువుకున్న వాళ్ళు పెరిగారు అండ్ టెక్నాలజీ పెరిగింది ఇక్కడ. అండ్ ఫ్యామిలీ సైజ్ కూడా ఇష్టం వచ్చినట్టు కాకోకుండా మనకి లిమిటెడ్గా ఉండడం జరిగిందనమాట. సో దిస్ షోస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్ అండ్ ఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ దేర్ ఫర్టిలిటీ. అంటే మనం సమయానికి అనుకూలంగా మన యొక్క ఫర్టిలిటీ రేట్ని మనము అడ్జస్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ ద ప్రజెంట్ డే డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో ప్రజెంట్ డేలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట. సో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మనం ఏమేమి మెజర్స్ తీసుకోవాలి? ఫస్ట్ మెజర్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్. అంటే కొన్ని కంట్రీస్లో 1 or none అని ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకున్నట్లయితే ఒకళ్ళు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉండేది. సో అదేవిధంగా మనము పాపులేషన్ అనేది ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటే సరిపోతుంది. అదే మనం ఒక 5 to 10 మెంబర్స్ని కనేసి వాళ్ళు ఆ ఫ్యామిలీకి భారం అండ్ అలాగే వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వలన చిన్న చిన్న పనులలో పెట్టుకొని వాళ్ళ వల్ల మన దేశానికి ఒక లయబిలిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం పాపులేషన్ కంట్రోల్ చేయడానికి. దీనివల్ల మనకి విమెన్ యొక్క అంటే ఆడవాళ్ళ యొక్క హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మనకి థామస్ మాల్థస్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్తున్నారు అంటే ఆయన యొక్క థియరీలో ద నెంబర్ ఆఫ్ పీపుల్ వుడ్ ఇంక్రీజ్ ఫాస్టర్ దాన్ ద ఫుడ్ సప్లై. అంటే జనాలు మనకి ఫుడ్ సప్లై కన్నా ఫాస్ట్గా పెరిగిపోతారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీనికన్నా ఫర్దర్గా ఇంక్రీజ్ అయినట్లయితే అంటే ఈ పాపులేషన్ ఉన్నదానికన్నా చాలా ఎక్స్ట్రీమ్గా ఇంక్రీజ్ అయినట్లయితే మనకి ఫెమైన్స్ వస్తాయి అంటున్నారు. అంటే కరువులు వస్తాయి, దానివల్ల మనకి డిసీజెస్ వస్తాయి. అంటే ఇప్పుడు కరువు వచ్చిందంటే మనం ఫుడ్ సరిగ్గా తినడము, మనకి న్యూట్రిషియస్ వాల్యూస్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ ఏదన్నా వైరసెస్ ఇవన్నీ ఉంటే చాలా ఫాస్ట్గా అటాక్ చేస్తాయి కాబట్టి డిసీజెస్ అనేవి వస్తాయి. అండ్ అలాగే ఫుడ్ కోసం వార్ కూడా జరుగుతుంది, అంటే యుద్ధాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి ఇక్కడ ఈయన ఒక థియరీలో చెప్పడం జరిగిందనమాట. 1793లో చెప్పారు. దానివల్ల మనకి రియాలిటీలో కూడా చాలా చూసాం మనము. ఫుడ్ ఫెమైన్స్ వీటి కోసం డిసీజెస్ రావడం అండ్ అలాగే వార్ చేయడం కూడా మనము చూసాము. అందుకనే మనకి ప్రివెంటివ్ చెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ ద ఫిజికల్ చెక్స్. సో అందుకని ఏం చేయాలి, మన దగ్గరున్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మన దగ్గరున్న వనరులు, ల్యాండ్, వాటర్ ఇవన్నీ కూడా మనము ఒక కన్సిస్టెంట్గా మనము యూజ్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మనము దాన్ని ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్ జనరేషన్స్కి సరిపోదు. కాబట్టి దాన్ని ఒక క్రమ పద్ధతిలో మనము వాడుకోవాలి. సో ఇది చాప్టర్ ఫ్రెండ్స్. దీని నుంచి కొన్ని చూజర్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇది మీరు చదువుకొని మిమ్మల్ని మీరు
క్వశ్చన్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.